అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముళ్ళపూడి. ఈరోజు మన స్టూడియోకి నజీర్ గారు అని చెప్పేసి మా ఫ్రెండ్ వచ్చారు. సో వారు ఏంటంటే ఈ సమాజంలో మంచి ఆహారం మంచి వాటర్ అందించడానికి చాలా కృషి చేస్తున్నారు. సో ఈ సందర్భంగా ఈ ఫుడ్ మీద వాటర్ మీద అవగాహన కల్పించడానికి మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. సో ఈ సందర్భంగా వారికి కొన్ని డౌట్లు ఉన్నాయంటే అడుగుతానన్నారు. నమస్తే నజీర్ గారు. నమస్తే. ఏంటి చెప్పండి, మీ డౌట్స్ ఏంటి చెప్పండి ఫుడ్ వాటర్ మీద. అవును సార్, ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రతి మనిషికి ఆహారము నీరు కూడా చాలా ముఖ్యము. ఆహారం ఎంత స్వచ్ఛమైనది, నీరు కూడా అంత స్వచ్ఛమైనది కావాలా. సరైన ఆహారము సరైన నీరు తాగకుండా కొన్నిమార్లు వివిధ వ్యాధులకు గురవుతున్నారు. అవును. ఇప్పుడు మంచి ఆహారము మంచి నీరు అనేది ఎలా కనిపెట్టాలా, ఏది మంచి ఫుడ్, ఏది చెడ్డ నీరు, ఏది మంచి నీరు అనేది అయితే ఇప్పుడు మీరు చాలా మంచి పాయింట్ అడిగారు. ఇప్పుడు మనకేంటంటే ప్రతి మనిషి ఎవరు కూడా మన కల్తీ ఆహారం తిందామని ఎవరు అనుకుంటాం. మనకేంటంటే మంచి ఫుడ్ మంచి వాటర్ తాగాలని అనుకుంటారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఎంత చదువుకున్నా కూడా ఈ ఫుడ్ మీద వాటర్ మీద మనం అవగాహన పెంచుకోవట్లేదు. అంటే ఏ ఫుడ్లో ఏముంది, మన బాడీకి ఏం కావాలి అనేది తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. అది మన పుస్తకాలు సైన్స్, సోషల్ లేదా మ్యాథ్స్ ఇవన్నీ దాని మీద స్పెండ్ చేసే టైంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న సబ్జెక్ట్. సో దీని మీద ఏంటంటే అసలు ఏ ఫుడ్లో ఏముంది అనేది తెలుసుకోవడం చాలా ఈజీ. సో రానున్న వీడియోస్లో చాలా డీటెయిల్గా దాని మీద నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి ఏంటంటే మనం సొంతంగా కనిపెట్టక్కర్లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే ఒక సంస్థ ఉంది, నేషనల్ లెవెల్లో పనిచేస్తుంది. అది వాళ్ళు ఇండియాలో ఉన్న ప్రతి ఆహార పదార్థం మీద రీసెర్చ్ చేసి టెస్ట్ చేసి ఏ ఆహార పదార్థంలో ఏముంది, మన బాడీకి ఎంత కావాలనేది వాళ్ళు ఆల్రెడీ బుక్స్లో రాసి ఉన్నాయి. సో మనం అది అర్థం చేసుకుని ఏది మంచిది, ఏది చెడుది, ఏది మనం తింటే మన బాడీకి సరైన ఎనర్జీ, న్యూట్రియంట్స్ అన్ని అందుతాయి అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా వాటర్లో కూడా ఏముంది. ఇప్పుడు మనకి ఈ వాటర్ అనేది దాని మీద మనం చాలా వీడియోలు చేసాం, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో వాటర్ మీద చాలా వరకు అవగాహన వచ్చింది. ఇక ముందు కూడా మనం ఇదేంటంటే అందరికీ అవసరమైంది కాబట్టి మరిన్ని వీడియోల్లో చాలా డీటెయిల్గా కవర్ చేద్దాం. సో మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పేది ఏంటంటే ముందు అవగాహన పెంచుకోవాలని అర్థం చేసుకోండి. మార్కెట్కి వెళ్ళిపోయి ఇది మంచిదా ఇది చెడ్డదా అనేది తెలుసుకోవడం ఈజీ కాదు. ఎందుకని మార్కెట్లో ఏది బాగా సేల్ అయితే అదే అమ్ముతారు. సో అదేంటి ఏది బాగా సేల్ అవుతుంది, మనకి జంక్ ఫుడ్లు ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా జంక్ ఫుడ్లే చూడంగానే అట్రాక్షన్. అందులో రకరకాల టేస్ట్ కోసం ఎన్నో కలపూడిన పదార్థాలు కలుపుతున్నారు. లైక్ టేస్టింగ్ సాల్ట్ ఉంది. టేస్టింగ్ సాల్ట్ అవసరం ఏంటి, కేవలం టేస్ట్ కోసం కలుపుతున్నారు. ఎవ్రీథింగ్ ప్రాసెస్డ్. అవును కదా. సో దీని మీద మనకి అవగాహన పెరగాలి. అవగాహన పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం తప్పు చేయటానికి ముందు స్టెప్ తీసుకోం. సార్, ఇప్పుడు మనం తాగే వాటర్ మీద కూడా చాలా సందేహాలు ఉన్నాయి సార్. చాలా మంది జనరల్ వాటర్ మంచిదని, కొంతమంది వాటర్ని వేడి చేసి తాగటం, ఆరో వాటర్, కంగన్ వాటర్ అని చాలా కొంతమంది డబ్బులు పెట్టి కొనుక్కొని వాటర్ తాగటం అని చాలా మంది అపోహలు. ఏ వాటర్ మంచిదని ఎలా మనుషులకి చాలా మంది కన్ఫ్యూజ్లో ఉంటారండి. ఇప్పుడు ఒకటండి, మనం ఏంటంటే మన పూర్వీకుల దగ్గరికి వెళ్ళండి. మా చిన్నప్పుడు కూడా ఎవరు కూడా ఈ ఆర్ఓ వాటర్లో, కంగన్ వాటర్లో ఇలాంటి వాటర్ లేవు కదా. బావిలో నీరు తాగేవాళ్ళం. ఆ బావిలో నీళ్ళు ఏంటంటే ఏదో ఊరికి ఒక సోర్స్ ఉండేది, దాంట్లో మినరల్స్ అన్నీ ఉండి అవి తాగేవాళ్ళం. అందరూ బాగానే ఉన్నాం కదా. అప్పుడు ఏమవుతుందంటే మీకు వాటర్ కంటామినేట్ అవుతుంది. మనం రివర్ వాటర్ ఉంది, లేకపోతే కెనాల్ వాటర్ ఉంది, లేకపోతే చెరువులు ఉంది, మనమే కంటామినేట్ చేస్తున్నాం. అంటే మనమే కల్తీ చేస్తున్నాం. కల్తీ చేసినందువల్ల ఏమవుతుందంటే మనం ఎక్స్ట్రా కేర్ తీసుకుందాం, మంచి వాటర్ తాగాలనే క్రమంలో దాన్ని ఆర్ఓ ప్రాసెస్ చేస్తున్నాం. ఆర్ఓ ప్రాసెస్ లో మినరల్స్ అన్ని కూడా దానిలో నుంచి బయటకు వచ్చేస్తాయి. అంటే బ్యాక్టీరియాతో పాటు మినరల్స్ కూడా తీసేస్తాయి, పోతాయి. పోయినందువల్ల అంటే ఆల్మోస్ట్ డెడ్ వాటర్ అది. మళ్ళీ అంటే టెక్నికల్ గా మనకి ఏంటంటే చూసుకోవాలంటే దాన్ని రెండే పారామీటర్లు ఉన్నాయి. అంటే ల్యాబొరేటరీలో చాలా చూస్తారు, మనకి మీకు నాకు సాధారణ పౌరులకి మనం చూసుకోవాలని ఏంటంటే రెండే పారామీటర్లు. ఒకటి టీడీఎస్, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. ఆ టీడీఎస్ అనేది మినిమం 150 ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. రెండోది టీడీఎస్ కాకుండా పిహెచ్. పిహెచ్ అంటే ఏంటంటే మనకి ఎసిడిటీ, ఆల్కలైనిటీ ఎంత ఉందనే చెప్తుంది. మనకి 0 to 14 స్కేల్లో ఈ 7 ఉంటే న్యూట్రల్, 7 కంటే బిలో ఆ రీడింగ్ ఉంటే ఎసిడిక్ అంటే ఆమ్లత్వం, 7 కంటే అబవ్ ఉంటే క్షారత్వం ఆర్ ఆల్కలైన్. ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ అంటున్నారు చూసారా, ఆల్కలైన్ వాటర్ ఏంటంటే 7 అబవ్ ఉండాలి. 7 అబవ్ ఉంటే ఆల్కలైన్ వాటర్.
ఇప్పుడు మన మార్కెట్లో న్యాచురల్ సోర్సెస్ ద్వారా దొరికే వాటర్ అంతా కూడా ఆల్కలైన్ వాటరే. అయితే ఎప్పుడైతే మనం ఈ ఆర్ఓ ప్రాసెస్ చేస్తున్నామో దాంట్లో మినరల్స్ తీసేసినందువల్ల pH కూడా పడిపోతుంది. ఓకే. సో అందువల్ల ఏంటంటే మనం దీని మీద ఇంకా చాలా డీటెయిల్డ్గా మనం వీడియోలు చేసాము, చాలా వీడియోలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా మనం చాలా విషయాలు చెప్తాం. ప్రస్తుతానికి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఆర్ఓ వాటర్ మనకి సూటబుల్ కాదు, మంచిది కాదు. వీలైనంత వరకు దాంట్లో TDS పెంచేటట్టుగా మనం ఏదైనా కొంత యాడ్ చేసుకుని, అంటే మున్సిపల్ వాటర్ ఏదైనా యాడ్ చేసుకుంటే TDS కరెక్ట్ అవుతుంది. ఈ రెండు చూసుకుని తాగితే మన ఆరోగ్యం బాగుంటుంది, మన బాడీకి కావాల్సిన మినరల్స్ అందుతాయి అని అర్థం చేసుకోవాలి. సో దీని మీద ఏంటంటే మనం ఇంకా కంటిన్యూస్గా చాలా అవేర్నెస్ క్రియేట్ చేద్దాం, ఇది ఫుడ్ మీద, వాటర్ మీద. సో మీరు కూడా మంచి వర్క్ చేస్తున్నారు. సో మనం కలిసి పనిచేద్దాం, జనాల్లో అవేర్నెస్ తీసుకురావడంతో పాటు మనం వాళ్ళకి అటువంటి మంచి ఫుడ్ మీద ప్రాక్టికల్గా మనం అందించడానికి కూడా మనం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తాం. హెల్తీ వరల్డ్ కోసం అది చేయాలి. ఓకే. సో ఎనీవే మీరు మాకున్న ఈ ఆహారం పైన, నీరు పైన కొన్ని అపోహలు, దాని గురించి కొన్ని నష్టాలు ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు సార్. చేయాలి మనం, అంటే చెప్పడంతో పాటు ప్రాక్టికల్ గా కూడా వాళ్ళకి ఉపయోగపడేటట్టు చేద్దాం. అందరం కలిసి పని చేద్దాం. మన స్టూడియోకి వచ్చి ఈ దీనిలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మన అందరం కూడా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే సంస్థ వాళ్ళు తయారు చేసిన ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ అనేది మనకి గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. లేదంటే మా కాల్ చేసిన ఈ స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేసినా మేము మీకు పంపిస్తాం సాఫ్ట్ కాపీ. సో దాన్ని అర్థం చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కూడా ఎప్పుడైనా మీరు మాకు కాల్ చేయొచ్చు. సో ఈ ఫుడ్ మీద, ఈ వాటర్ మీద మనం అవగాహన పెంచుకుంటే మన పిల్లలకి ఏంటంటే వాళ్ళకి అవగాహన పెంచడం ద్వారా వాళ్ళు ఈ జంక్ ఫుడ్ తినకుండా మనం ఆపగలగవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.